హలో నమస్తే వెల్కమ్ టు అనంత్ టీవీ। ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు। 2014-2019 స్వాతంత్రిక ఎన్నికలలో మోదీ వారణాసి నుంచి పోటీ చేసి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే। ఈ ఎన్నికల్లో కూడా ఆయన వారణాసి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు। ఇక దీంతో వారణాసి నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేయడం ఇది మూడోసారి। వారణాసిలోని కలెక్టరేట్ లో ప్రధాని మోదీ తన నామినేషన్ పత్రాలు సమర్పించారు। ఇక ప్రధాని మోదీ నామినేషన్ పత్రాలు సమర్పించే సమయంలో ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు। ఇక ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలు వారణాసి చేరుకున్నారు। ఏపీ నుంచి ఎన్డీఏ కూటమిలో భాగమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారణాసి వెళ్లారు। ఇక వీరిద్దరూ కూడా వేర్వేరుగా వారణాసికి చేరుకున్నారు। ఇదిలా ఉంటే ప్రధాని మోదీ సోమవారం రోజున నగరంలో 6 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు। మళ్లీ అధికారంలోకి వస్తే నగరం సమగ్ర అభివృద్ధికి ఇంకా చాలా కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు। ఈ రోజు ఉదయం దశాశ్వమేధ ఘాట్ కాలభైరవ దేవాలయంలో మోదీ ప్రార్థనలు చేశారు। ఆ తర్వాత వారణాసి కలెక్టరేట్ లో మోదీ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు। అనంతరం ప్రధాని మోదీ రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ లో ప్రసంగించనున్నారు। తర్వాత మోదీ వారణాసి నుంచి బయలుదేరి వెళ్తున్నారు। ఇక 2014లో తొలిసారిగా గెలిచిన వారణాసి లోక్సభ స్థానం నుంచి హ్యాట్రిక్ సాధించాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు। ప్రధాని మోదీ ఎక్స్ లో చేసిన పోస్ట్ లో నా కాశీతో నా సంబంధం అద్భుతమైనది, విడదీయరానిది, సాటి లేనిది, నేను దానిని మాటల్లో వ్యక్తీకరించలేను అని పేర్కొన్నారు। అంతేకాకుండా వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గంలో తనకున్న ప్రత్యేక బంధాన్ని వివరిస్తూ ఒక చిన్న వీడియోను కూడా ప్రధాని మోదీ షేర్ చేశారు। ఇక ఈ అనుబంధం తల్లికి తన కొడుకుతో ఉన్న బంధం లాంటిది అని మోదీ చెప్పుకొచ్చారు। ఇక వారణాసి లోక్సభ స్థానంలో జూన్ 1న చివరి దశలో ఎన్నికల పోలింగ్ జరగనుంది। ఇక ఇక్కడ ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ అజయ్ రాయ్ను కూడా బరిలో నిలిపింది।